వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 దేశవ్యాప్తంగా కరోనా ఉధృతమవుతున్న వేళ తెలంగాణలో ఇప్పటికే కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వము కరోనా వల్ల ఇబ్బందులు పడకుండా అన్ని జనరల్ ఆసుపత్రుల్లో అలర్ట్ చేసింది. మన నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో కరోనా కోసం ఎలాంటి అలర్ట్ చేశారు, ఏమేమి సదుపాయాలు కల్పిస్తున్నారనే అంశానికి సంబంధించి ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా తెలంగాణలో కరోనా కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో కరోనా కోసం ముందస్తుగా ఎలాంటి ఏర్పాటు చేశారు? గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో ఇల్లుగా అంటే ఒక ఐసోలేషన్ ఒకటి వార్డు ఏర్పాటు చేస్తామండి. 7th floorలో 20 బెడెడ్ వార్డు ఒకటి రెడీగా ఉంచాము. అందులో ఒక 10 ఫిమేల్ పేషెంట్స్కి ఒక 10 మేల్ పేషెంట్స్కి అన్ని ఆక్సిజన్ బెడ్స్, ఒక 4 వెంటిలేటర్స్ కూడా రెడీ చేస్తాం అవసరం అయితే కింద. ఏమైనా కొంచెము పేషెంట్స్ ఏమైనా సీరియస్ అయ్యి అడ్మిషన్ రిక్వైర్ అయ్యి ఆక్సిజన్ డిపెండెంట్గా అవసరం అయితే కనుక ఆక్సిజన్ సాచురేషన్ పడిపోయి అవసరం అయితే కనుక వాళ్ళని అడ్మిట్ చేసుకుని అక్కడ ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది కింద. అంటే గతంలో ఉన్న కరోనా కంటే ఈసారి కరోనా వేరియంట్స్ చేంజ్ అయినాయి, దానివల్ల కొంచెం ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దాంతో అంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది? సో ప్రజెంట్ మన దగ్గర ఇండియాలో ఎక్కువ ఏంటంటే ఒమిక్రాన్ వేరియంట్, JN1 వేరియంట్ నడుస్తుంది దాని కింద. సో దీంట్లో ఎక్కువ జ్వరము, జలుబు, దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. వీళ్ళకి ఎక్కువ సెల్ఫ్ లిమిటింగ్ ఉంది, 5 to 7 daysలో తగ్గిపోవడం జరుగుతుంది దాని కింద. కాకపోతే ఏంటంటే కొంచెం ఇమ్యూనోడెఫిషియన్స్ పేషెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళగా పసిపిల్లలు కానీ, ఇన్ఫాంట్స్ 1 సంవత్సరంలో పిల్లలు కానీ, ఏమైనా వృద్ధులు కానీ, డయాబెటీస్, షుగర్తో బాధపడే వాళ్ళు కానీ, ఏమైనా క్యాన్సర్ పేషెంట్లు కానీ, వీళ్ళలో ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి బాగా తక్కువ ఉంటుంది. సో వీళ్ళు కొంచెము డిసీజ్ సివియారిటీ ఎక్కువ ఉండే సీరియస్ అయ్యే ప్రమాదం ఉంది. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కింద. అయితే కరోనా గతంలో కంటే ఈసారి వేరియంట్స్ చేంజ్ అయినాయి కాబట్టి ఏవైతే ఇమ్యూనిటీ ఉన్న పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బందులు లేదని చెప్తున్నారు. కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఒకవేళ కరోనా పేషెంట్స్ ముందు ఉన్నారు, రాష్ట్రంలో కరోనా విజృంభించిన తర్వాత మనకు కరోనా రావద్దంటే ఏం చేయాలి? మనకి డిసీజ్లో మనకి ఏంటంటే కనుక కొంచెం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం బెటర్ అండి. సో ఏంటంటే పబ్లిక్ గ్యాదరింగ్స్, మాస్ గ్యాదరింగ్స్ కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. ఇది కొంచెం ఎపిడమిక్, ఇది ఎండమిక్ కింద కన్వర్ట్ అవుతుంది ఇది తగ్గేదాకా. అదే టైంలో ఏంటంటే కనుక కొంచెము షేక్ హ్యాండ్స్, కొంచెం హ్యాండ్ షేక్స్ చేయటం దీని కింద ఇలాంటివన్నీ మానేసేయాలి. మాస్కులు కంపల్సరీ వాడాలి. ఇది రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ఇన్హలేషన్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మాస్కులు కంపల్సరీ వాడుకోవడం మంచిది దీని కింద. సో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయటము, ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకోవడం బెటర్ కింద. శానిటైజర్ యూజ్ చేయటం, ఇలాంటివన్నీ తీసుకోవటం. ఇది వర్షాకాలం వల్ల అంటే కరోనా ఉధృతంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెము మనకి టెంపరేచర్స్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం డిసీజ్ సివియారిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది దాని కింద. సమ్మర్లో కంటే అది న్యాచురల్ ఇది కింద. సమ్మర్లో కంటే కూడా కొంచెం వర్షాకాలము, చలికాలంలో కొంచెం డిసీజ్ సివియారిటీ కంటే కూడా డిసీజ్ స్ప్రెడ్ రేటు కొంచెం ఎక్కువ ఉంటుంది దాని కింద. అది ఆ విషయంలో మనం కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి దాని కింద. మొత్తానికి చూసుకోవచ్చు, కరోనా వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే జనసంచారం ఉన్న ప్రాంతాల్లో తిరగద్దు. ఖచ్చితంగా షేక్ హ్యాండ్స్ మాత్రం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఎవరితో అయినా సరే ఖచ్చితంగా మాట్లాడే ముందు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ముందస్తు చర్యలు చేపడితే మనకు కరోనా రాకుండా ఉంటుంది. ఒకవేళ కరోనా వచ్చినా కానీ నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు చేస్తాం. 20 బెడ్స్ ICU బెడ్స్ ఏర్పాటు చేస్తాం. 10 మగవారి కోసం, 10 ఆడవారి కోసం బెడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు అయితే జిల్లా జనరల్ ఆసుపత్రిలో చేస్తున్నామని చెప్పి ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.